మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన దేవుని యొక్క వాక్యముల నుండి ఓ శ్రేష్టమైన వాక్కును మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం చాలా విశేషమైనటువంటి గ్రంథం. కీర్తనల గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలోనే పెద్ద పుస్తకమై ఉంది. అయితే ఈ 147వ కీర్తనలో ఓ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం కనుగొంటున్నాం. ఈ కీర్తనలు పాటలై ఉన్నాయి. ఈ పాటల్లో దేవుని వాగ్దానాలని భక్తులు సమకూర్చి పాడారు. అవి దేవుడు చేస్తాడు అని నమ్మి దేవునికి సాధ్యమైనటువంటి కార్యాలను యోచిస్తూ వాళ్ళు పాడినట్లుగా మనం గమనించగలం. మనం చదివినటువంటి వాక్యములో గమనించినప్పుడు గుండె చెదరిన వారిని ఆయనే బాగు చేయవాడు. ఆయన అనగా ఎవళ్ళు? యెహోవాయే దేవుడు. ఆయన మాత్రమే బాగు చేసేవాడు. ఒక వస్తువును తయారు చేసినటువంటి వాడికే దాని గురించిన పూర్తి వివరణ తెలుస్తుంది. మరి మిగతా వాళ్ళు ఆ వస్తువుని బాగు చేయడానికి నేర్చుకుంటారు. ఉదాహరణకి ఒక బైక్ను తయారు చేసినటువంటి వ్యక్తికి ఆ బైక్ను గురించిన విషయాలన్నీ తెలుసు. అది ఎప్పుడు ఆగిపోతుంది, ఎక్కడ ఆగిపోతుంది, ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాలు ఆ తయారు చేసినటువంటి వ్యక్తికి తెలుసు. అది చెడిపోయినప్పుడు బాగు చేయడం ఎలాగో ఆ వ్యక్తికి తెలుసు. అలాగే నేర్చుకున్న వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే ఆయన గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. గుండె చెదిరిపోతుందా? ఎందుకు ఈ మాటని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు? గుండె విషయంలో ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, మన యొక్క ప్రాణాత్మ శరీరాల్లో ప్రాముఖ్యమైనది గుండె. మన గుండె కొట్టుకోవడం ఎప్పుడైతే ఆగిపోతుందో నిర్ధారణ ఏంటంటే మన ప్రాణం అనేది పోయింది అని అర్థం. మన హార్ట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు పలానా మనం నీరసమైపోతాం. మన హార్ట్ బీట్ను బట్టే మన యొక్క ప్రాణ స్థితి ఎలాగుంది, మనము ప్రాణాపాయ స్థితిలో ఉన్నామా లేకపోతే బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాము. గుండె చెదిరిపోతే అంటే గుండె చెదిరిపోవడం అంటే మనం గమనించాలి, ఒక చోట ఉన్నది వేరు వేరు చోట్లకు వెళ్ళడాన్ని చెదిరిపోవడం అంటాం. ఒక చోట ఉన్న ఒక వస్తువు లేకపోతే ఏదైనా ఒక చోట ఉంది కానీ అది చెదిరిపోయింది అంటే తానున్న స్థితి నుండి వేరు వేరు చోట్లకు వెళ్ళిపోవడాన్ని చెదిరిపోవడం అంటాం. ఒక గాజు గ్లాసుని తీసుకున్నాం. ఆ గాజు గ్లాసుని పైనుంచి కిందకు పడవేశాం. అది ముక్కలు అయిపోయింది. దానిని మరలా తీసి అతికించడం అనేది సాధ్యం కానటువంటి విషయం. ఎందుకు అంటే దాని ముక్కలన్నీ వేరు వేరు చోట్ల పడతాయి. దానిలో నుండి వచ్చే ముక్కలు చాలా చిన్నగా కూడా ఉంటాయి. వాటన్నిటిని తీసి అతికించడం చాలా కష్టం. ఒక కుండ తయారు చేయబడిన తర్వాత పగలగొట్టబడితే దానిని మరలా తిరిగి అదే కుండనుగా తయారు చేయడం, ఆ ముక్కలన్నీ తీసుకొని మరలా కుండగా చేయడం అనేది కష్టమైనటువంటి పని. కొన్ని వస్తువుల్ని బాగు చేయలేం. గుండె చెదరిన వారిని బాగు చేయడం ఎవరు బాగు చేయగలరు? మన శరీర భాగాల్లో ఏదైనా ఒక అవయవం డ్యామేజ్ అయినప్పుడు దాన్ని బాగు చేసే వాళ్ళని డాక్టర్ అంటారు. డాక్టర్ గారు మాత్రమే మన యొక్క శరీర భాగాల్లో ఏదన్నా ప్రాబ్లం అయితే లేక పాడైపోతే దానిని బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. మరి అటువంటి సమయంలో ఎలాగా వాళ్ళు బాగు చేస్తారంటే వాళ్ళు నేర్చుకున్న జ్ఞానంతో, వారు నేర్చుకున్న ఆ యొక్క స్టడీ విషయంగా వారు నేర్చుకున్న దాన్ని బట్టే బాగు చేయగలుగుతారు.
కొన్నిసార్లు చెప్తారు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం, ఇక బ్రతకడము చేతుల్లో లేదు, ఇక పైనున్న దేవుడే చేయాలి అంటారు. అంటే వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన బ్రతుకుతారనే అవకాశాలు లేని పరిస్థితుల్లో కూడా చాలామంది బ్రతకడం, కొద్దిమంది చనిపోతారు అనుకున్న వాళ్ళేమో బ్రతుకుతారు అనుకున్న వాళ్ళేమో చనిపోవడం, కొందరు సక్సెస్ అయ్యి బ్రతకడం జరుగుతూ ఉంటుంది. శరీరంలో ఏది జరిగినా దాన్ని స్వస్థపరిచే లేక దాన్ని బాగు చేసే వ్యక్తిని డాక్టర్ అని అంటాం. మరి ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు దేవుడు మనకు డాక్టర్గా కనపడుతున్నాడా? ఆయన పరమ వైద్యుడు. గుండె చెదరిన వారిని ఆయన ఒక్కడే బాగు చేసేవాడు. గుండెను సృష్టించిన వాడికే బాగు చేయడం తెలుసు. మన గుండె ఎంతకాలం ఉండాలో, మన గుండె ఎంత కొట్టుకోవాలో, మన గుండె యొక్క స్పీడ్ ఎంత ఉండాలో నియమించినటువంటి వాడే దేవుడు. ఆయన మాత్రమే గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు. ఆయన ఒక గుండెనే కాదు, మన శరీరంలో పాడైపోయిన ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన బాగు చేయగలడు. ఆయనకు మనం అవసరమై ఉంటే తప్పకుండా ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఆయనకు మనం కావాలి, ఆయన సేవ చేయాలి, లేక ఆయన పని ఉద్దేశం, ఆయన యొక్క ఉద్దేశంలో మనము జీవించాలని ఉంటే, ఏవి మన ఆరోగ్య భాగాలు చెడిపోయినవని డాక్టర్లు చెప్తారో వాటన్నిటిని తిరిగి పునరుద్ధరించగలిగిన శక్తి దేవుడికి మాత్రమే ఉంది. ఎందుకంటే మనం గమనిస్తే తల్లి గర్భములో చిన్న పిండము ప్రారంభమై పరిపక్వత చెంది 9 నెలలకు ఒక చిన్న పాపగా తయారయ్యి గర్భము నుండి బయటకు వస్తూ ఉందంటే అది మానవుడి యొక్క సృష్టి కాదు అని మనం గమనించాలి. దేవుడే పిండాభివృద్ధిని కలుగు చేసేవాడు, దేవుడే కనులు కలుగు చేసేవాడు, దేవుడే నోరిచ్చేవాడు, దేవుడే ప్రతి భాగాలను సృష్టించేవాడు. ఆయనకు తెలియకుండా ఏది సృష్టించబడదు. సమస్తము ఆయన మూలంగానే కలిగినట్లుగా తల్లి గర్భములో పిండాభివృద్ధికి దేవుడే కారణం. అయితే ఆయన బాగు చేస్తాడా? బాగు చేస్తాడు. ఆయన ఎలాగ ఆయన బాగు చేస్తాడు? ఆయన నేరుగా వచ్చి బాగు చేస్తాడా? కానీ ఆయన బాగు చేసే ఒక మార్గాన్ని ఈ ఉదయకాలాన మనం నేర్చుకుందాం. ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 107వ కీర్తన 20వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడు బాగు చేసే విధానం ఏంటి అంటే, ఆయన పరమందున్నాడు, కానీ ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేయగలడు. నువ్వు ఎక్కడ ఉన్నా విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయన్ని అడగగలిగితే, ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు. ఆయన మాటకు అంత శక్తి ఉందా? అవును, గమనించండి. మనిషి మాటల్లో శక్తి లేకపోవచ్చేమో, కానీ దేవుని మాటలో శక్తి ఉంది. ఆ మాటలు నీలోనికి వచ్చినప్పుడు నీ ప్రాణమును, నీ ఆత్మను, నీ కీళ్లను, నీ మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు నిన్ను శోధిస్తూ ఉంటాయి. నిన్ను బాగు చేసేది దేవుని యొక్క వాక్కు మాత్రమే. దేవుని యొక్క వాక్కు బాధల్లో నెమ్మదిస్తుంది. దేవుని యొక్క వాక్కు నీకు స్వస్థతను కలుగు చేస్తుంది. దేవుని యొక్క వాక్కు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. ఆయన తన వాక్కును నీ కొరకు పంపి నిన్ను బాగు చేసేవాడు. ఆయనే బాగు చేసేవాడు. మరొకళ్ళు ఎవ్వళ్ళు కూడా బాగు చేయలేరు. వీళ్ళందరూ తాత్కాలికంగా బాగు చేసేవాళ్ళే. ఆయన బాగు చేస్తే దీర్ఘాయుషవంతులం అవుతాం. ఆయన బాగు చేస్తే మన సంవత్సరాలు పొడిగించబడతాయి. ఆయన బాగు చేస్తే మరలా బాగు చేయాల్సిన అవసరత ఉండదు. ఆయన అంత శక్తిగల దేవుడై ఉన్నాడు. కనుక ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి హృదయముల్లో మీ విశ్వాసము పెంపొందించబడునుగాక. ఆయన మీదే మీరు విశ్వాసం ఉంచి బాగు చేయు దేవునికి మీ హృదయాలను సమర్పించి, చెడిపోయిన మీ శరీరాలే కాకుండా పాడైపోయిన ఆత్మను శుద్ధీకరించుకోవడానికి తన వాక్కు కొరకు ఎదురు చూడడం ఎంతో మంచిది. శరీరాన్ని బాగు చేసుకుంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతావు. కానీ ఆత్మను బాగు చేసుకుంటే నిరంతరము బ్రతుకుతావు. ఆయన
గుండెను బాగు చేస్తాడు, నీ ఆత్మను కూడా బాగు చేస్తాడు. బాగు చేయమని నువ్వు అడగగలిగితే తన వాక్కును పంపి ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఈ దినాన్ని కూడా దేవుడు తన వాక్కును పంపి మిమ్మును బాగు చేయునుగాక. ఈ మాటలను దేవుడు హృదయంలో ఫలింపచేసి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.